ఇందాక నేను అన్నాను, యేసు మన చదువు అన్నాను, యేసే మన విద్య అన్నాను, యేసునే మనం నేర్చుకోవాల్సింది, యేసుకు మించిన చదువు లేదు అన్నాను. యేసు అనే ఈ చదువు ఎంత శ్రేష్టమైందంటే, ఇప్పుడు మీలో చాలామంది మామూలు చదవర్లు లేరు. ఇక్కడ వ్యవహారం అంతా తిరకాసు అయిపోయింది. ఇక్కడ మీకు బోధించే నేనేమో మీ చదువుతో పోల్చుకుంటే నా చదువు చాలా తక్కువ, నా చదువుతో పోల్చుకుంటే మీ చదువు చాలా ఎక్కువ. అప్పుడు అటు కూర్చోవాల్సింది ఎవరు, ఇటు మాట్లాడాల్సింది ఎవరు? ఒక్కసారి మీరు నాకు సమాధానం చెప్పండి. నా చదువు అంతా ఒక 10th లోపు అండి అనుకుందాం, ఒక 10th లోపు. మీలో డిగ్రీలు చదివిన వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు ఉన్నారు, పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు. అలాగే మీరు కూడా టీచర్స్ ఉన్నారు, లెక్చరర్స్ ఉన్నారు. శ్యామ్ పాష్ గారు లెక్చరర్, ఆయన తెలుసా మీకు? ఉన్నాడా ఇక్కడ? ఎక్కడ? నన్ను ఏ కాలేజీలో? నరసరావుపేట ఇంజనీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ అంట. యేసు రక్తమే జయం. హల్లెలూయా. ఇప్పుడు ఇదేదో నాకు అర్థం కావట్లేదు. 8th క్లాస్ వాడు వీడు, ఆయన ఏంది అసలు? మీ సంగతి ఏంది? అదే తేడా. మీరు లోకంలో చదువు చదివారు, ఆ చదువు లోకంలో మీ మనుగడ సాగటానికి మాత్రమే ఉపయోగపడిద్ది. నేను యేసును చదువుకున్నాను. ఈ చదువు మీకు లేదు, ఈ చదువు నాకుంది. ఇది ఎంత పని చేసిందంటే, లోకంలో అంత చదువు చదివిన మీకు ఇప్పుడు నేను చెప్పాల్సి వచ్చింది ఇక్కడ కూర్చొని. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్దగా చెప్పండి. మీలో చాలామంది మంచి చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ ఆ చదువు యేసు చదువుతో సాటి కాదు. ఇలా ఎలా జరిగింది ఇది అంటే, ఒక అల్పుడైన వాడు, ఒక సామాన్యుడు, ఒక బలహీనుడు, అల్పజ్ఞుడైన వాడు ఈరోజు మీరందరూ ఘనపరిచి గౌరవించి, దేవుని తర్వాత, తల్లిదండ్రుల తర్వాత అంతటి స్థానాన్ని ఇచ్చి రెస్పెక్ట్ చేసేటువంటి ఒక ఆత్మీయ నాయకుని స్థానము, ఆ మెట్టుకు నన్ను చేర్చింది యేసు అనే చదువు. ఒక మామూలు వాడిని మహామనిషిని చేయటానికి ఉపయోగపడిద్ది ఈ చదువు. ఒక సామాన్యుణ్ణి దైవము అనే అంతస్తుకు చేర్చిద్ది యేసు అనే చదువు. తక్కువది కాదు. నువ్వు ఈరోజు అల్పుడుగా ఉండొచ్చు, నువ్వు అల్పురాలిగా ఉండొచ్చు, కానీ నేను చెప్తున్నా, లోకంలో ఎంత చదువు చదివితే అంత నీకు లోకం ఒకవేళ నిన్ను పెద్ద చదువు అని మెచ్చుకోవచ్చు, కానీ అంతగా నీ వల్ల ప్రయోజనం ఉండకపోవచ్చు. కానీ నువ్వు యేసు అని ఒకరిని కానీ సరిగ్గా చదివి వంట పట్టించుకుంటే ఖచ్చితంగా లోకం నిన్ను ఆశ్రయించిద్ది. దిక్కు లేదు, లోకం నిన్ను ఆశ్రయించిద్ది అంతే. నువ్వు సామాన్యమైన వ్యక్తిగా ఉండవు, ఇక మామూలు మనిషి కాస్త మహామనిషిగా మారిపోతారు. మామూలు అల్పుడైన మానవుడు దైవము అనే అంతస్తుకి ఎక్కుతాడు. నేను అందుకే ఎన్నోసార్లు చెప్పాను, యేసు అంటే మీకేం అర్థం కావట్లేదురా నాయనా, ఒక బలహీనుడైన మానవుడిని దైవము అనే అంతస్తుకు చేర్చగలిగే దమ్మున్నోడు, ఆ క్యారెక్టర్ ఉన్నోడు, ఆ వ్యక్తిత్వం ఉన్నోడు, అలాంటి మాదిరి ఇవ్వగలిగిన ఒకే ఒక్కడు ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసును పరిపూర్ణంగా అనుసరించిన వాడు దైవము అనే అంతస్తుకే వెళతాడు. ఇక మిగిలిన వాళ్ళలో ఎవరిని ఫాలో అయినా మానవుడు ఇంకా అధోమానవుడిగా అయిపోతాడు. ఇంకా మిగిలిన వాళ్ళలో ఎవరిని ఫాలో అయినా మానవుడు దానవుడిగా మారిపోతాడు. దానవుడు అంటే తెలుసా మీకు? ఎవరు? దానం చేసేవాడు కాదు, రాక్షసుడని.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మిగిలిన వాళ్ళెవరికి కూడా అలాంటి మాదిరి ఇచ్చిన దమ్ము లేదు, అలాంటి వ్యక్తిత్వం లేదు, అలాంటి జీవితం లేదు, అలాంటి క్యారెక్టర్ లేదు, అలాంటి సాక్ష్యం లేదు. అరిషడ్ వర్గంలో అధిగమించిన వాడు, ఏ పాపం లేని పరిశుద్ధుడు, పతిత మానవుడు, పరమాత్ముడంతటి వాడుగా రూపాంతరం చెందడానికి అవసరమైన వ్యక్తిత్వ సౌందర్యాన్ని వంట పట్టించగలిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. అతిశయోక్తిగా చెప్పట్లా, ఉన్న వాస్తవం మాట్లాడుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక.